హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన అండ్ శివాని. ఇవాళ ఈ వీడియో వచ్చేసి మేము ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చామన్నమాట. నాంపల్లిలో నుమాన్స్ 2024 ఎగ్జిబిషన్ జరుగుతుందిగా, సో వచ్చేసాము. ఈచ్ పర్సన్కి 40 రూపీస్ అనమాట. 5 years కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఫ్రీ. అండ్ ఇక్కడ వచ్చేసి చెకింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక ఎంట్రీ అనమాట. ఇంకొక సైడ్ ఇంకొక ఎంట్రీ కూడా ఉంటుంది. టోటల్గా ఈ ఎగ్జిబిషన్కి 2 ఎంట్రీస్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే లోపలికి వచ్చాం. అండ్ మోస్ట్లీ ఈసారి 2500 వరకు షాప్స్ పెట్టారని నేను చూసి వచ్చాను. బట్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఏం ఎక్కువ పెట్టారు, బయట వాటికంటే ఇక్కడ ఏవి డిఫరెంట్గా ఉన్నాయి, ఏంటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అన్నీ ఈ వీడియోలో నేను కవర్ చేసేస్తాను, చూసేసండి. సో చూస్తున్నారు కదా, ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి. అంటే ఏ బడ్జెట్లోనైనా ఏ ఐటమ్స్ అయినా దొరుకుతాయి అన్నమాట. సో ఫస్ట్ చూస్తున్నారు కదా, 379కి లైక్ బెడ్షీట్స్ అలా ఉన్నాయన్నమాట సెట్. అండ్ డ్రెస్సెస్ వచ్చేసి కూడా కొన్నిట్లో చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, లైక్ డిజైన్ ప్యాటర్న్ బట్టి అనమాట. కొన్నిట్లో 999కి ఒక డ్రెస్ ఉంది, లైక్ అది వర్క్ అలా వచ్చిందనమాట. లైక్ 149కి టాప్స్ ఉన్నాయి, 299కి టాప్స్ ఉన్నాయి, అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి గాగుల్ షాప్ అనమాట, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో చెప్పుల షాప్, డ్రెస్సెస్. అండ్ ఈ షాప్ నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసింది, ఎందుకంటే నా పేరు ఉంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి అన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. బేసిక్గా నేను డ్రెస్ మెటీరియల్స్ కొన్నాను కాబట్టి తీసుకోలేదు, అదర్వైజ్ ఆ షాప్లో ఖచ్చితంగా తీసుకునేదాన్ని అనమాట. సో ఎందుకంటే నా పేరు ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి వస్తే అంటే మన బడ్జెట్లో ఏది ఉండదా అలా అనుకోవద్దు, అన్ని రేంజెస్లోనూ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కుర్తాస్ వచ్చేసి 999 అంట, అక్కడ వచ్చేసి 140, 299, 399, 199కి కూడా ఉన్నాయన్నమాట. సో అన్ని రేంజెస్లో అవైలబుల్. అండ్ శారీస్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ అయితే డ్రెస్సెస్, యాక్సెసరీస్ అండ్ ఫుడ్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మిగతా అన్నీ కూడా కొంచెం తక్కువ. అండ్ బెడ్షీట్స్కి కూడా చాలా మంచి డీల్స్ ఉన్నాయి. అండ్ గ్లాస్ ఐటమ్స్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ గ్లాస్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను. సో ఇలాంటి టైప్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఎక్కువగా అమ్ముతున్నారనమాట. సో అవి ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోండి. అండ్ రేట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి కొన్నిటి దగ్గర. సో ఓవరాల్గా తిరిగి ఎక్కడైతే బెస్ట్ ప్రైస్ అనిపిస్తుందో అక్కడ తీసుకోండి, ఎందుకంటే ఒక షాప్లో ఉన్న సేమ్ డ్రెస్ ఇంకొక షాప్లో వేరే ప్రైస్కి ఉందనమాట. సో సీ అండ్ బై. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ టాప్స్, లెగ్గిన్స్ కానీ 99 ఉన్నాయి, 199 ఉన్నాయి, 299 ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని వచ్చేసి టూ పీసెస్ వచ్చేసి 300, 400 అలా ఉన్నాయన్నమాట. సో చూసేసేయండి. అండ్ ఇక్కడ కూడా చాలా మంచి డీల్స్ కూడా ఉన్నాయి, కానీ మొత్తం తిరిగి చూస్తే లైక్ ఎక్కడెక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇలా ట్రైన్ కూడా ఉందన్నమాట. సో మేమైతే ఎక్కలేదు, సో అన్నీ నడుచుకుంటూ చూద్దామని చెప్పి మేమైతే నడుస్తున్నాం అనమాట. సో అక్కడైతే స్పీడ్గా వెళ్ళిపోతాం కదా, సో నడుచుకుంటూ వెళ్తే అన్నీ క్లారిటీగా చూసి ఆ తర్వాత ఏది తీసుకోవాలనేది మనకు ఐడియా వస్తుంది కాబట్టి సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇవి వచ్చేసి పాకిస్తాన్ డిజైన్స్ అంట, లైక్ చాలా స్టేట్స్ యొక్క డిజైన్స్ అనేవి చూపిస్తున్నారు, పెట్టారు. సో చెప్తున్నారు కూడా ఇది పాకిస్తాన్ డిజైన్ అలా చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, టాప్స్ 150 అంట. అండ్ చాలా బాగున్నాయన్నమాట, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా షాప్ చేసే వాళ్ళకైతే బాగా నచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ మరాఠీ వాళ్ళు వేసుకుంటారు కదా చెప్పులు, అలాంటివి చాలా డిఫరెంట్ ఆఫ్ చెప్పులు పెట్టారనమాట. షూ టైప్స్లో చాలా బాగా అనిపించాయి. అవి హ్యాండ్ మేడ్ అంట. బేసిక్గా నాకు అలాంటి షూ టైప్ నచ్చదు కాబట్టి తీసుకోలేదు, కానీ అలాంటి ఐటమ్స్ డిఫరెంట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు, బాగుంటుంది. అండ్ యాక్సెసరీస్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి, కానీ ఆల్మోస్ట్ మనకి బయట దొరికేవే ఉన్నాయన్నమాట. కొంచెం డిఫరెంట్గా కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని షాప్స్లో లైక్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చారు, వాళ్ళ స్టేట్స్కి ఒక డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. మిగతా అన్ని లైక్ నార్మల్గా మనం బయట యాక్సెసరీస్ చూసాం కదా, అలాగే ఉందన్నమాట. సో అన్ని షాప్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో జంక్షన్స్ కూడా ఉన్నాయి, జంక్షన్స్ నుంచి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ గేట్ అనమాట, చెప్పాను కదా 2 ఎంట్రీస్ ఉన్నాయని. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఎంట్రీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం గ్లాస్ ఐటమ్స్ అండ్ బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట. గ్లాస్ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వైడ్ వెరైటీ ఉన్నాయి. అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయన్నమాట.
అండ్ కర్టెన్స్, బ్లాంకెట్స్ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. 999కి 3 సెట్స్ ఆఫ్ బెడ్‌షీట్స్ అని అన్నారు. సింగిల్ బెడ్‌షీట్స్ 3 టైప్స్ 999కి. సో, అది బెస్ట్ డీల్ అనిపించింది. అండ్ గ్లాసెస్‌వి చూస్తున్నారు కదా! కప్స్ లాంటివి అలా డిఫరెంట్ ఉన్నాయి ఐటెమ్స్ బాగున్నాయి. అండ్ ఇదొచ్చేసి మసాలా అంట. లైక్ ఇన్‌స్టెంట్‌గా మనం చేసుకొని తినడానికి. అండ్ డెమోకి పెట్టారు కూడా. తిని చూసాం బాగుంది. అండ్ చూస్తున్నారుగా ఇలా ఇవన్నీ కార్పెట్స్ అనమాట. కార్పెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బేసిక్‌గా మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా చెక్క ఐటమ్స్ కానీ ఇలా యూనిక్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి కొంచెం బుర్కా స్టైల్స్ ఉన్నాయన్నమాట అవి. అండ్ బాయ్స్‌కి కూడా ఇక్కడ కుర్తాస్ ఉన్నాయి. మోస్ట్లీ ఇక్కడ హ్యాండ్‌మేడ్ అలాంటివి ఎక్కువ పెట్టారనమాట. ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి వాటికి. ఎందుకంటే అవి హ్యాండ్‌మేడ్ కాబట్టి. సో, ఇవన్నీ హుడ్ ఐటమ్స్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ అన్ని బెడ్‌షీట్స్, కర్టన్స్ ఉన్నాయి. కర్టన్స్, బెడ్‌షీట్స్‌కి కూడా బెస్ట్ డీల్స్ ఉన్నాయన్నమాట. సో, డ్రెస్సెస్‌కి అలాంటి వాటికే కాకుండా ఇక్కడ అన్నిటికీ కూడా కొంచెం మంచి ఆఫర్స్ ఉన్నాయి. కానీ అంతా తిరిగి చూస్తే మనకి ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ తీసేసుకోండి. సో, చూస్తున్నారుగా ఇక్కడైతే యాక్సెసరీస్ అయితే బోల్డన్ని ఉన్నాయి. నేనైతే ఒక్క టైప్ కమ్మల కోసం అయితే మొత్తం ఎగ్జిబిషన్ తిరిగాను. ఫైనల్లీ నాకు దొరికింది. అండ్ ఇప్పుడైతే ఓవరాల్‌గా షాప్స్ ఎలా పెట్టారు, ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఏంటి అనేది ఓవరాల్‌గా చూపించేస్తాను. చూసేసేయండి. సో, ఇక్కడికొచ్చామనమాట. ఇక్కడ మాకు ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, కొన్ని డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. లైక్ మనం చిన్నప్పుడు తింటుండే కదా! అలాంటి కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. సో, మనం బేసిక్‌గా ఇప్పుడు చూడట్లేదు. కానీ పాత ఐటెమ్స్ ఉన్నాయి. సో, అవి ఇంట్రెస్టింగ్ అనిపించి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నామనమాట. సో, అందుకని కొంచెం షాప్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇయర్ రింగ్స్ కోసం చూస్తున్నానని చెప్పా కదా! అవైతే ఇక్కడ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను ఏ కలర్ తీసుకోవాలనేది కన్‌ఫ్యూజ్ అవుతున్నాననమాట. డిజైన్ నాకు ఐడియా ఉంది కానీ కలర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను మల్టీ కలర్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆ మల్టీ కలర్ లేదు. సో, ఒక స్పెసిఫిక్ కలర్ తీసుకోవాలి కాబట్టి ఏ డ్రెసెస్ ఉన్నాయి, ఏ కలర్ తీసుకోవాలనేది
చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. సో, మమ్మీ సజెషన్ తీసుకుంటున్నాను. సో, మమ్మీ అయితే కొన్ని కలర్స్ సజెస్ట్ చేస్తుంది ఏది బావుంటదని. సో, నేనైతే అందులో నుంచి తీసేసుకున్నాను. రెడ్ కలర్ తీసుకున్నాను. బేసిక్‌గా నా దగ్గర ఎక్కువ రెడ్ కలర్ డ్రెసెస్ ఉన్నాయి కాబట్టి రెడ్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ అనమాట. మళ్ళీ కుర్తాస్ అలా 150, 600 అలా డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉన్నాయి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ ఉన్నాయి ఈ ఫుడ్ కోర్ట్‌లో. మేమైతే బేసిక్‌గా మంచూరియా తిన్నామనమాట. ఎందుకంటే మాకు మంచూరియా ఇష్టం కాబట్టి మంచూరియా తిన్నాము. అండ్ ఇక్కడైతే పోయినసారి కూడా మంచూరియానే తిన్నాం. అనిపించింది. సో, మళ్ళీ ఇక్కడే ట్రై చేసామనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ ఇవన్నీ యాక్సెసరీస్, మేకప్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఇయర్ రింగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో ఏది తీసుకోవాలనేది కన్‌ఫ్యూజ్ అయ్యాననమాట. సో, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ గేమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ రైడ్స్ ఉన్నాయి. అండ్ చిన్న పిల్లలవి ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళందరికీ కూడా 150 అనమాట. పర్ హెడ్ 150. ఒక్కరికి 150. అండ్ అది ఎంతసేపు అంటే అరౌండ్ 2-4 మినిట్స్ వరకే ఒక్కొక్క రౌండ్. సో, పోయినసారి జెయింట్ వీల్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాం కాబట్టి దాని దగ్గరికైతే అస్సలు వెళ్ళలేదు. సో, మిగతావి చూస్తున్నాము. అండ్ ఇదొచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, మా తమ్ముడికి. మా తమ్ముడు ఎక్కుదాం అన్నాడు గానీ, అది కొద్దిసేపు అయ్యాక చూస్తే మొత్తం అప్‌సైడ్ డౌన్ చేసేస్తుందనమాట. ఇందాకే మంచూరియా అవి ఇవి తిన్నాం కదా! మళ్ళీ మొత్తం అప్‌సైడ్ డౌన్ చేస్తే ఎందుకు రిస్క్ అని చెప్పి తీసుకోలేదు. ఫుల్‌గా తిప్పేస్తుందనమాట. అప్‌సైడ్ డౌన్ అయిపోతాం మనం. సో, రిస్క్ తీసుకోకుండా అది ఎక్కలేదు. అండ్ మళ్ళీ కొలంబస్ రౌండ్ ఉంది. మొన్ననే ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఎక్కాం కాబట్టి మళ్ళీ ఎక్కలేదు. అండ్ ఇవే అనమాట. ఇవన్నీ చిన్న పిల్లలకి ఉన్నాయన్నమాట రైడ్స్. ఒక 4, 5 ఏమో చిన్న పిల్లలకి ఉన్నాయి. ఒక 5, 6 వరకు పెద్దవాళ్ళకు ఉన్నాయి. సో, మేమైతే ఏది ఎక్కలేదు. పిల్లలకి వచ్చేసి అరౌండ్ 100 అనుకుంటా వాళ్ళ రైడ్స్. పెద్దవాళ్ళకైతే 150 ఉంది. సో, ఎనీబడీ ఇంట్రెస్టెడ్ దే కెన్ ట్రై. అంటే మేము ఆల్రెడీ 2 మెయిన్ రైడ్స్ అయితే మేము ఆల్రెడీ ట్రై చేసాం కాబట్టి చేయలేదు. మిగతావి ఇంకా రిస్క్ తీసుకోలే. సో, ఇక్కడ వచ్చేసి ఇంకా ఏవో అమ్ముతున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం. ఇంకేమైనా బాగున్నాయా ఏంటి అని. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఈ రో మొత్తం అటువైపు ఇటువైపు మొత్తం డ్రై ఫ్రూట్స్, వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు. సో, కొన్ని అయితే నాకు తెలియని కూడా తెలీదు. సో, అంత వెరైటీ డ్రై ఫ్రూట్స్ అయితే తెస్తున్నారు. అండ్ కొన్ని వేరే ప్లేసెస్ నుంచి ఇంపోర్టెడ్ చేసేసామని చెప్తున్నారు. అండ్ చూడడానికి బాగుంది. అండ్ షుగర్ క్యాండీస్ అండ్ కబాబ్స్. ఇక్కడ వచ్చేసి చికెన్ కబాబ్స్ బాగుంటాయి. పోయినసారి మేము ట్రై చేసాము. ఈసారి అయితే ట్రై చేయలేదు. సో, ఎనీబడి చికెన్ అల్లి నాన్ వెజ్ కబాబ్స్ కానీ డిషెస్ తినాలంటే అక్కడ తినండి, బాగుంటుంది. అండ్ కాస్త ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి మొత్తం యాక్సెసరీస్ అండ్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ డ్రెస్సెస్ కానీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్తో చేసిన పెరల్స్, అవన్నీ పూసల దండలు అవన్నీ ఉన్నాయన్నమాట. అనిపించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లైక్ టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా, అలా మెత్తగా ఆ బొమ్మలు అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. చాలా అనిపించింది. సో, చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా చూస్తుంటే మాకైతే భలే అనిపించింది. అండ్ సో, బేసిక్‌గా నాకైతే రియల్‌గా డాగ్స్ ఇష్టం ఉండదు. కానీ ఈ డాగ్ అయితే నాకు నచ్చింది. నేను ఫోటో కూడా దిగా. సో, మమ్మీకి కూడా నచ్చిందనమాట ఆ బొమ్మ. చాలా క్యూట్‌గా ఉంది యాక్చువల్‌గా. అండ్ ఇక్కడ నుంచి ముందుకొస్తే ఇక్కడ ఒక కాస్మెటిక్ షాప్ ఉంది కదా, ప్రతిసారి ఈ కాస్మెటిక్ షాప్ ఇక్కడే పెడతారు. చాలా ఐటమ్స్ దొరుకుతాయి దీంట్లో. లైక్ ఎయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, అలా ప్లక్కర్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. రేంజెస్ 10 రూపీస్ నుంచి లైక్ అరౌండ్ 100, 150, 200, 250 అలా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. అండ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నెయిల్ పాలిషెస్ అవన్నీ ఉన్నాయి. తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో, కొన్ని మేమైతే తీసుకున్నాము. లైక్ ప్లక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే మళ్ళీ ఈజింద తెలుసుమాల్ అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది. అండ్ దహి వడ నేను తీసుకున్నాను. అండ్ ఫ్రూట్ సలాడ్ అంటే ఫ్రూట్ పాయసం ఇచ్చారు వాళ్ళు. సో, అదైతే ఏమంత బాగాలేదు. సో, ఇక్కడ నుంచి పిస్తా హౌస్. అండ్ ఇక్కడ నుంచి మేము ఏ రూట్ అయితే మేము రాలేదు, సో ఆ రూట్ నుంచే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో, ఇక్కడ నుంచి అయితే
ఇక్కడ సైడ్ వెళ్ళలేదు. మేము లెఫ్ట్ నుంచి వచ్చాం కాబట్టి రైట్‌కెళ్తున్నాం. సో, మా తమ్ముడేమో నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తున్నాడు. సో, రష్ ఉన్నారు కాబట్టి ఇంకా వాడు తెస్తున్నాడు. సో, నేనైతే వెయిట్ చేస్తున్నా. తీసుకొచ్చేసాడు ఐస్ క్రీమ్. బేసిక్‌గా నాకు ఐస్ క్రీమ్ అంటే పిచ్చనమాట. ఐ యామ్ యాన్ ఐస్ క్రీమ్ లవర్ చిన్నప్పటి నుంచి. అండ్ ఎక్కడికెళ్ళినా గూడా ఏది ఫుడ్ ఉన్నా లేకపోయినా ఐస్ క్రీమ్ ఉండాలి. సో, అందుకే మా మమ్మీ ఇప్పిచ్చేస్తది ఎక్కడికెళ్ళినా గూడా. మా డ్యాడీ, మమ్మీ ఎక్కడికెళ్ళినా ఐస్ క్రీమ్ అనమాట. సో, ఇప్పిచ్చేసింది మమ్మీ. సో, ఇక్కడైతే ఈ టైప్ డ్రెసెస్ చెప్పా గదా! ఫుల్ ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి జున్ను అనమాట. మా ఇద్దరికి చాలా ఫేవరెట్. సో, తీసుకున్నాము. ఇక్కడ కూర్చొని తింటున్నాము. అండ్ మా తమ్ముడు ఒకటి, నేనొకటి తీసుకున్నాం జున్ను. బావుంది టేస్ట్. అనిపిచ్చింది. సో, ఇక్కడొచ్చేసి టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్యూర్ హనీ అమ్ముతున్నారంట. లైక్ రియల్ అని చెప్పారు. సో, ఎంత రియల్ అనేది వాళ్ళు చూపిస్తానని గూడా అన్నారు. సో, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా కొనాలనుకుంటే కొనండి. మా తమ్ముడు వచ్చేసి ఇక్కడ బాదం మిల్క్ తీసుకుంటున్నాడు. వాడు బేసిక్‌గా ఐస్ క్రీమ్ ఎక్కువ తినడు. సో, నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను కాబట్టి వాడు బాదం మిల్క్ తీసుకున్నాడు. సో, అది తాగే వరకు ఇక్కడ కూర్చున్నాము. అండ్ పక్కకొచ్చేసి ఫిషెస్ ఉన్నాయన్నమాట. భలే క్యూట్‌గా ఉన్నాయి. అవి చిన్నగా ఉన్నాయి. ఈవెన్ మన ఫింగర్ అంతా కూడా లేవు. భలే క్యూట్‌గా ఉన్నాయి. అవి కిల్లర్ ఫిషెస్ అంట. సో, చూస్తున్నారు కదా చాలా చాలా చిన్నగున్నాయి. ఆ బాటిల్స్‌లోనే ఉంటాయంట. ఆక్సిజన్ కూడా అక్కర్లేదంట. కానీ ఒక్కొక్కటే ఇస్తున్నారనమాట. కొన్ని స్టోన్స్ ఏసేసి ఇలా ఒక్కొక్క ఫిష్ ఇస్తున్నారు. ఒకటే తీసుకెళ్తే అది ఎలా ఉంటదని మేము తీసుకోలే. కానీ బాగా నచ్చాయన్నమాట. అండ్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి కాదు. ఒక్కొక్కటే లైక్ ఒకటే ప్యాటర్న్ కాదు. లైక్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. మా తమ్ముడికైతే బాగా నచ్చేసింది. అని చూస్తున్నాడు ఏది తీసుకుందామని. కానీ ఒక్కటే ఉంటే ఎట్లా అని చెప్పి తీసుకోలేదన్నమాట. సో, మళ్ళీ ఒక్కటే అయిపోతదని. సో, నెక్స్ట్ వెళ్ళని సైడ్ వెళ్ళి ఇంకా చూద్దామని అనుకుంటున్నాము. ఇక్కడైతే అన్నీ లైక్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి అందులో. ఇదొచ్చేసి అండర్ వాటర్ ఫిషెస్ అని ఫిష్ వరల్డ్ అని పెట్టారు. బట్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లోనే అలా ఫ్లాప్ అయింది కాబట్టి ఇక్కడ అసలు ట్రై చేయలేదు. అండ్ 200 రూపీస్ అంట ఒక్కరికి టికెట్. సో, ట్రై చేయలేదు. మళ్ళీ అలా ఫ్లాప్ అయిపోతే వేస్ట్ అయిపోతదని ఇంకా ట్రై చేయలేదు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లోపల ఎలా ఉంటుందో తెలీదు. బేసిక్‌గా ఇమేజెస్ అయితే బాగానే ఇచ్చారు. కానీ లోపల ఎలా ఉంటుందనేది వి డోంట్ నో. యూ కెన్ ట్రై. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫాస్ట్ ఫుడ్ ఉందనమాట. ఆల్రెడీ మంచూరియా తినేసాం కాబట్టి ఫాస్ట్ ఫుడ్లో మాకు బేసిక్‌గా మంచూరియా ఇష్టం. అది తినేసాం కాబట్టి ఇంకేం ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్ ఆసమ్ ఉన్నాయి తెలుసా. అండ్ రియలిస్టిక్‌గా అనిపించాయి మాకు. చాలా నచ్చింది నాకైతే. బట్ అంత పెద్దది మన ఇంట్లో పట్టదు కాబట్టి తీసుకోలే. కానీ చాలా బాగుంది. సో, ఇక్కడైతే ఇవేవో బిస్కెట్స్ అంట. లైక్ స్మోక్ వస్తుందంట. ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ హాట్ తిన్నాం కాబట్టి బాగుండదని ట్రై చేయలేదు. సో, ఇవి వచ్చేసి కీ చైన్స్. ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ కీ చైన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా చాలా వెరైటీగా ఉన్నాయి. మా తమ్మునికి వచ్చేసి అది పైన ఇలా తిరిగేలాగా ఉండాలంట. దానికోసం సెర్చ్ చేశాడు. దొరికింది. తీసుకున్నాడు. భలే ఉన్నాయన్నమాట కీ చైన్స్. చాలా డిఫరెంట్. నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని టైప్స్ కీ చైన్స్. అండ్ డిఫరెంట్ ఉన్నాయి. అవి రొటేట్ అవుతున్నాయి, తిరుగుతున్నాయి. అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్వెటర్ 250 అంట ఒకటి. అండ్ బాగుంది డిజైన్ అదంతా కూడా బాగుంది. అండ్ ఈ రోలో వచ్చేసి లైక్ డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. బేసిక్‌గా డ్రై ఫ్రూట్సే ఉన్నాయి ఈ రోలో కూడా మొత్తం. సో, చూస్తున్నారు కదా ఇంత పెద్ద షాప్స్‌లో లైక్ మొత్తం డ్రై ఫ్రూట్సేనంట. అవి వెరైటీ ఉన్నాయి. అండ్ దీని పక్కనే ఇంకా మళ్ళీ మనకి డ్రెస్ మెటీరియల్స్ అవే ఉన్నాయి. అండ్ ఇలా ఇక్కడ వచ్చేసి 350 అంట. ఏదైనా ఏ ఐటమ్ అయినా 350 అంట ఆ షాప్‌లో. లైక్ ఇలాంటి డీల్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. మీరు వస్తే ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ లైక్ బయట దొరికే ఐటమ్సే ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఒకే దగ్గర చూడాలి అనుకుంటే లైక్ షాప్ చేయాలి. డిఫరెంట్ ఐటమ్స్ చూస్తేనే మనకి ఇది కొనాలనిపిస్తుంది కదా. అలాంటివి ఏవైనా తీసుకోవాలనుకుంటే రావచ్చు. అండ్ వాల్ డెకరేటర్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి ఇక్కడ. నిజంగా నాకు చాలా నచ్చాయి అనమాట. ఇవైతే చూడండి. అండ్ బేసిక్‌గా దాంట్లో మిర్రర్ వచ్చిందైతే ఆసమ్ ఉంది. మా తమ్ముడికి అది బాగా నచ్చింది. నాకైతే దాని పక్కన లైట్స్ వచ్చి ట్రీ లాగా ఉంది కదా, అదైతే బాగా నచ్చిందనమాట. మా తమ్ముడికి ఆ మిర్రర్ వన్ అయితే బాగా అనిపించింది.
సో, ఆ పికాక్‌ది కూడా బావుంది. సో, సూపర్బ్ అనిపిచ్చాయి. అండ్ ఇవి కూడా మళ్ళీ వాల్ డెకరేటర్స్ అవే అనమాట. నాకైతే ఈ 2 షాప్స్ బా అనిపిచ్చాయి. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ బాగున్నాయనమాట. మళ్ళీ ఈరో కూడా ఇంకా ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. సో, ఇక్కడ అన్నీ బ్రాండింగ్ ఐటమ్స్ అలా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఇలా ఉన్నాయన్నమాట.
వచ్చేసి హ్యాండ్‌మేడ్ కడీ బజార్ అని స్పెషల్‌గా పెట్టారనమాట. లైక్ చేనేతతోటి చేసిన బట్టలు అవన్నీ ఉన్నాయంట లోపల. సో, ఇవి వచ్చేసి స్పెషల్‌గా పెట్టారు. అండ్ లోపల ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. అండ్ హ్యాండ్‌మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ గానీ, డ్రెసెస్ అలాంటివి ఉన్నాయన్నమాట. సో, బావుంది ఇది గూడా. కాస్ట్ వచ్చేసి కొంచెం హైగా ఉంది. ఎందుకంటే హ్యాండ్‌మేడ్ బ్రాండ్ కాబట్టి. అండ్ ఇలా వీళ్ళు ఇది గూడా పెట్టారనమాట. హ్యాండ్‌మేడ్‌కి అలా సింబల్ చూయించడానికి. ఇక్కడ డ్రెసెస్, ఫుడ్సే కాదు బిల్డర్స్ ఇలాంటి లైక్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గూడా ఇవన్నీ బ్రాండింగ్స్ చేస్తున్నారు. లైక్ కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ వాళ్ళ షాప్స్ వచ్చేసి ఎక్కడున్నాయో అక్కడ రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నారు. అండ్ ఎక్కడికెళ్ళి కొనుక్కోవాలి అండ్ ఇక్కడ నుంచి కూడా కొనుక్కునే ఆప్షన్స్ కొన్నున్నాయి. కొన్నేమో లైక్ వాళ్ళ ఇక్కడ శాంపిల్స్ పెట్టుకొని అండ్ ఎక్కడైతే వాళ్ళ షాప్స్ ఉన్నాయో రిఫర్ చేస్తున్నారనమాట. అండ్ మళ్ళీ మనం ఎగ్జిట్ దగ్గరకొచ్చేసాము. సో, చూస్తున్నారు గదా! ఓవరాల్‌గా అటునుంచయితే వెళ్ళి ఇటునుంచయితే వచ్చేసాము. మొత్తం తిరిగేసామనమాట. బయటికెళ్తున్నాము. సో, ఇదనమాట ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఎగ్జిబిషన్ లోపటే కాదు, బయట కూడా చాలా చాలా షాపింగ్ ఉందనమాట. బయట కూడా చాలా మంచి డీల్స్ ఉన్నాయి. సో, చూస్తున్నారు గదా! నేను చూపిస్తాను. అండ్ ఒక బ్యాంగిల్ షాప్‌లోనేమో ఎనీ ఐటెమ్ ₹100 అనంట. చాలా మంచి డీల్స్ బయట గూడా ఉన్నాయి. సో, బయట గూడా మిస్ చేయకండి. సో, ఇదనమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది నచ్చితే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఓవరాల్‌గా ఎలా పెట్టారు, ఏంటి అనేది చూపించాను కదా! బయట కూడా ఇవన్నీ ఫుల్ చాలా బా అనిపిస్తుందనమాట. అండ్ బయట కూడా చాలా చాలా బాగుంది. అండ్ లోపల కూడా బాగుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు కావాలంటే విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై గైస్.